ఇక్కడ లేకపోయినా ఎక్కడో చోట జరగాలి, అది కూడా జరగల. చంద్రబాబు కరోనా చెప్తా ఉంది, కరోనాకి ఇచ్చారంట. అంటే మీరు ఇక్కడ బాగుంటే వాళ్ళకి సంతోషంగా ఉండదు. చంద్రబాబు గారు సంతోషంగా ఉండాలి, పేదవారు సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని సంక్రాంతి సంబరాలు జరపమని రాష్ట్రం అంతా పెట్టారు, మన చిలకలూరుపేట కాదు. దానికి చైర్మన్ గారు, కమిషనర్ గారు, రాజా గారు, కౌన్సిలర్స్, మెప్మా టీం అందరూ కూడా, ఇంతక సుజాత గారు చెప్తుంది, మహిళా నాయకురాళ్ళు నియోజకవర్గ టౌన్ కమిటీ అందరూ 3 రోజులు ఇల్లు వదిలి, ఇంతకు సుజాత గారు చెప్తా ఉన్నారు, ఇల్లు వదిలి ఇక్కడే ఉన్నామని. మీ అందరి ముఖాల్లో నవ్వు చూడాలి, పండగ వాతావరణం తీసుకురావాలి, మీ అందరూ సంతోషంగా ఉండాలని వారు ఇల్లు వదిలేసి ఇక్కడే ఉన్నారు. మళ్ళా రాబోయే సంక్రాంతికి అన్ని ఇళ్లు గృహప్రవేశాలు చేపించి ఇంతకు రెట్టింపు సంక్రాంతి సంబరాలు మళ్ళా ఇక్కడే చేస్తాం. ఇక్కడే చేయాలన్న వాళ్ళు చేయొద్దని ఎంతమంది ఉన్నారు? ఓకే, మాధవి బాగా గట్టిగా చెప్తా ఉంది. భూలక్ష్మి నువ్వేంటి, నీకుందా? కావాలా? నువ్వు కూడా పైకి రా, నువ్వు కూడా వాళ్ళల్లో ఒక నాయకురాలు కదా ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇటువంటి జరిపితే ఒక మంచి వాతావరణం వస్తుంది. ఎవరైనా ఇంకా దురాలోచనలు ఉంటే ఆ దురాలోచనలు పోయి ఇది ఒక మంచి సిటీగా డెవలప్ చేయాలి. ఊరు కాదు, వార్డు కాదు, ఇది ఒక సిటీ. 25,000 మంది ఇక్కడే ఉండాలి, ఒక పండుగ వాతావరణం ఉండాలి. ఇంత చూశారు కదా, ఆ అమ్మాయి అఖిల, ఇంకొక అబ్బాయి సాయి ఇక్కడ ఉంటున్నారు. ఒక అమ్మాయి డిఫెన్స్ లోకి, ఒక అబ్బాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సెలెక్ట్ అయ్యారు. ఆ విధంగా మీ అందరినీ తయారు చేయాలని నేను ఇక్కడ చేరి, ఇక్కడ ఉండే కుటుంబాల్లో పిల్లలకి అటువంటి అవకాశాలు వచ్చేంత వరకు వదిలిపెట్టం మిమ్మల్ని. నేను కానీ ఇక్కడున్న మా కూటమి నాయకులు అందరం మీరు సంతోషంగా ఉండేటువంటి దానికి ఎంత మేరకు కృషి చేయాలో అంత మేరకు పని చేస్తాం. ఇప్పుడే నేను కమిషనర్ కూడా చెప్పాను, మన టార్గెట్ ఈ సిటీ డెవలప్ కావాలి. ఈ 52 ఎకరాలు ఈ పేర్లు కాదు, ఈ సిటీ ఒక మంచి పేరు పెడతాం. వీళ్ళు కౌన్సిల్ దిగే లోపల ఇది ఒక సిటీగా డెవలప్ చేస్తాం.